ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. గురువుగారు చాలా మందికి ఈ మూఢనమ్మకాలనేది చాలా ఉంటాయి. అందులో నుంచి మనం కొన్ని మాట్లాడుకుంటే గనక, ఎక్కడైనా మన దగ్గరలో కుక్క ఏడుస్తుంది అనంటే గనక, కుక్క అరుస్తుంది అలా ఏడుస్తూ అనంటే గనక, మన దగ్గర వాళ్ళు, మన బంధుమిత్రులు ఎవరో చనిపోతున్నారు అని జెప్పేసి చాలామంది పెద్దలు అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇక్కడ 2 రకాలుంటాయి. హ్మ్. నిజమే మీరన్నది. మూఢనమ్మకాలు అని. హ్మ్. ఈ మూఢనమ్మకాలేం కాదు. శాస్త్రీయ ప్రకారంగా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఒక వీధి ఉంటుంది. ఆ వీధిలో కుక్క అరుస్తుంది. మనం ఒక్క ఇంటికే ఇనపడదది. అవును. వీధిలో అన్నిళ్ళకి ఇనపడతది. అందరూ కూడా అదే సంకేతమా? హ్మ్. అదే సంకేతం ఉంటుందా? అలా కాదు. కుక్క అరుపు ఎటువైపు చూసి అరుస్తుంది. ఓకే. ఇది. మన ఇంటి వైపా, ఆ ఇంటి వైపా కాదు. హ్మ్. కుక్క అరుపు మనకినిపిస్తుంది అంటే మనకేదో చెడు జరుగుతుందని కాదు. హ్మ్. ఆ అరిసే విధానము అది ఎటువైపు తిరుగుతుందనేది విధానం. ఓకే. కానీ మీరన్నట్లు అది ఎటువైపు చూస్తుందంటారు? అది పైకే చూసి అరుస్తుంది గదా! అయితే చెప్తా. పైకే చూస్తుందంటే అది ఎటువైపు తిరిగేదని ఉంటుంది గదా! ఓకే. ఆ! సో, కుక్క ఆకారం అనేది ఉత్తరం వైపు ఉందా? దక్షిణం వైపు ఉందా? పడమర వైపు ఉందా? ఇలాగ మనం చూసుకోవాలి. హ్మ్. చూసినప్పుడు తూర్పు వైపు తిరిగి కుక్క అరిసిందనుకోండి. తూర్పు వైపున పైకి తిరిగి కుక్క అరిస్తే మనకి నిత్యావసర వస్తువులు రేటు పెరుగుతుంది జాగ్రత్త. హ్మ్. అని అర్థం. ఇక దక్షిణ వైపు తిరిగి కుక్క అరిస్తే, మన ఊరికి, మన వీధికి ఏదో చెడు జరగపోతుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వైరస్‌లు వచ్చేటువంటి అవకాశాలున్నాయని అర్థం. హ్మ్. ఇక పడమర వైపు తిరిగే కుక్క అరిసిందనుకోండి, నిజంగా ఏదో యాక్సిడెంట్లు ఏదో అయ్యేలా ఉంది. ఏదో నష్టపోతున్నారు. మన వీధి అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఏదో నష్టపోతున్నారు అని అర్థం. ఇక ఉత్తర వైపు తిరిగి కుక్క అరిసిందని మాత్రము ఇక్కడ ఏదో నెగటివిటీ ఉంటుంది. ఈ ప్రాంతంలో మొత్తం నెగటివిటీ ఉంటుంది. కొంచెం జాగ్రత్త కేర్‌ఫుల్‌గా ఉండండి. దెయ్యాలు, భూతాలు లాంటివి ఏదో ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి అని హ్మ్. అర్థం. టోటల్‌గా పైకి చూసి అరిసిందంటే గనుకండి, ఇక స్వామివార్లు, అమ్మవార్లు ఉంటారు గదా! వారి యొక్క ఛాయ కనిపిస్తుంది నాకు. హ్మ్. త్వరలో ఏదో జరగబోతుంది. భూప్రళయం ఏదో అవ్వబోతుంది అనేటువంటి నినాదం. హ్మ్. అంతేగాని నా ఇంటి వరకి, నీ ఇంటి వరకి అని కాదు. అందుకే కుక్క అనేది శాస్త్రీయ పరంగా ఇంట్లో పెంచకూడదు. ఓకే. కుక్కని ఇంట్లో పెంచే వారికి అరిష్టమవుతుంది. హ్మ్. అది కట్టుదిడ్డంగా ఉంటది. కుక్క కాలభైరవతో సమానం. ఓకే. అలాంటి కుక్కని అంటే సీడ్ ఏదైనా కావచ్చు. హ్మ్. కాకపోతే దాన్ని సీడే గదా అంటారు? బీడ్. హ్మ్. బీడ్ అవును. యాక్చువల్లీ. ఆ బీడ్ ఏదైనా కావచ్చు. హ్మ్. ఆ బీడ్ కాదు సమస్య. జాతి అనేది సమస్య. హ్మ్. అనేక రకాలుంటారు. అవును. కాపోతే కుక్క అనే జాతి ఏదైతే ఉందో దాన్ని ఇళ్లలో పెంచుకోవడం ద్వారా అమ్మవారు ఆ స్వామివారిని కరెక్ట్‌గా కట్టులేసినట్టు లెక్క. హ్మ్. ఇప్పుడు గ్రామ దేవతలు మనం ఇళ్లలో పెట్టుకుంటాం. హ్మ్. ఒక్కోళ్ళు కట్లు పడతా ఉంటాయి. వారికి అన్ని రకాల నష్టాలు పోతుంటారు. అలానే హ్మ్. కుక్కని పెంచే వారికి కూడా మనకి తెలియకుండా ఏదో ఒక నష్టానికి గురవుతూ ఉంటారు. అది. ఏదో ఒక నష్టం. బంధంలో బాంధవ్యాల్లో విడిపోవటమా? హ్మ్. ఆర్థికంగా సంక్షోభమా? ఉండంగుండంగా కిందకి జారిపోవటమా? పేరు ప్రఖ్యాతి పోయి హాస్టల్‌లోకెళ్ళిపోవటమా? హ్మ్. ఏదో రకమైనటువంటి ఇబ్బందులైతే ఖచ్చితంగా వస్తాయి. ఆరోగ్య సమస్యలా? పేరు ప్రఖ్యాతి కోల్పోవటమా? పదవులు కోల్పోవటమా? హ్మ్. మనం అనుకుంటాం. కానీ కుక్కను పెంచుకునే వారి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. హ్మ్. అనుకోవచ్చు. కుక్కను పెంచవారికి కూడా సమస్య ఉంది గదా! అది వాళ్ళ గ్రహరీత్యా ఉంది. అవును. నీకు అన్నీ బాగుండి కుక్కను పెంచుతావు అంటే దాని వల్లే వస్తది. హ్మ్. కాబట్టి కుక్కని వీధిలోనే వదలాలి. మీరు ఏదైనా అన్నం పెట్టండి. అది తినేటువంటి ఏదైనా పెట్టండి. హ్మ్. ఆవుకి ఎలా అయితే మనం తినిపిస్తామో, అలానే కుక్కలకు కూడా మనం తినిపియొచ్చు. కానీ వీధిలోనే ఉండాలి తప్పితే ఇళ్లలో తెచ్చుకోకూడదు. ఓకే. కుక్క అనేది శాస్త్రీయ ప్రకారంగా బయట ఉంటేనే మనకి తెలియచేస్తదది. ఇంట్లో ఉంటే ఏం తెలియజేస్తది? అది. ఏసీ రూమ్‌లో కూర్చోబెడితే కుక్కని అది చేయాల్సింది మర్చిపోతది గదా! హ్మ్. అందుకని కుక్కని వీధిలో పెట్టడం ద్వారా అది అరిసే అరుపు కానీ, అది చూసేటువంటి చూపు గాని, ఇవన్నీ కూడా మనకి ఇన్ని రకాలైన వైవిధ్యాన్ని తీసుకొస్తుంది. హ్మ్. కాబట్టి కుక్క అరుపనేది చాలా గొప్ప విషయం. ఇది మీరు ఏ రకంగా తీసుకున్నారో మరి వాళ్ళకి ఓకే. తెలియాలి. గురువుగారు కుక్కలకు దయ్యాలు కనిపిస్తాయి నైట్ పూట అని జెప్పేసి వింటూ ఉంటాం. చాలా చాలా సినిమాల్లో గూడా మనం జూసాము. ఇది ఎంతవరకు నిజం? కనిపిస్తాయండి. కానీ కొన్ని కుక్కలు అసలు మాత్రమే కనిపిస్తాయి. దయ్యాలున్నాయా ఈ రోజుల్లో? ఉన్నాయండి. హ్మ్. ఖచ్చితంగా ఉన్నాయి. ఉన్నాయనడానికి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి కనిపిస్తాయి కూడా కావాలంటేను. మీకు గూడా అనిపిస్తాయా? ఎందుకు కనిపియవు? బ్రహ్మాండంగా కనిపిస్తాయి. అది ఎదుటి ఎలా? వాళ్ళ మనసుల్లోను, ఎదుటి వాళ్ళ మైండ్‌లోను, ఎదుటి వాళ్ళ బాడీలోను ఖచ్చితంగా నేను చేసే పనే అది. హ్మ్. నాది తంత్ర మంత్ర జ్యోతిష్యం. హ్మ్. నా దగ్గరికి లేస్తే ఎంతోమంది వస్తూ ఉంటారు. దెయ్యాలు, భూతాలు, హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ ఇలా మొదలుపెట్టి ఎన్నో రకాల విద్యలున్నాయి ఇందులోను. అవిటిని యూజ్ జేసుకొని ఇలాంటి ఆస్ట్రాలజర్స్ చాలా మోసం జేస్తున్నారు అని జెప్పేసి గూడా ఉన్నారు. అలా న్యూస్ ఖచ్చితంగా గూడా ఉన్నారు. చాలా స్ప్రెడ్ అయింది. సో, ఖచ్చితంగా ఉన్నారు. మీరు రియల్ అని జెప్పుకోవడానికి ఎలా? వస్తే తెలుస్తుంది. రియలా? కాదా? అనేది
అనేది మన దగ్గరికి వస్తే తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు మనం సో ఏంటంటే ఆన్‌లైన్‌లో కూడా చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నాము. హ్మ్. ఇప్పుడు నేను రియల్ కాదు అన్నప్పుడు మీ మైండ్‌లో ఒకటి తిరుగుతునిద్దిగా. అవును. ఇప్పుడు సిమ్టమ్ అనేది మనకు అర్థమైద్ది కదా! హ్మ్. అప్పుడు ఎదుటి వాళ్ళు కాదా? అవునా? అని తెలుస్తది. ఇప్పుడు నేను కూడా చాలా మందిని అంటాను. గురువులనే పేరు పెట్టుకొని, అవును. అవతార పురుషులుగా వేసుకొని, కిరీటము, 11 ఉంగరాలు పెట్టుకొని, ప్రజల మందిని మోసం చేస్తున్నారు. ఎన్నో లక్షల రూపాయలు లాగుతున్నారు. హ్మ్. వీరంతా గురువులు కాదని నేను ప్రతి మాధ్యమంలో నేను చెప్తాను నేనే. హ్మ్. ప్రజలే ఎంచుకోవాలి. గురువెవరున్నారు? గురువెవరు కాదు? వీరికి నిజంగా విద్య వచ్చా? రాదా? అనేది నేను ఇప్పుడు 11-12 మంది రాజకీయ నాయకులకి ఎనక గురువుగా ఉన్నాను. హ్మ్. రాజకీయ నాయకులు నన్ను గురువుగా ఎంచుకున్నారంటే అప్పుడు అర్థం ఏంటి? చాలా నమ్ముతున్నారని. ఇప్పుడు మీ అక్కడ దగ్గర గురువు దగ్గర నిజం ఎంత ఉందని. విద్య ఉంది అనేది మనం పెట్టుకునే బంగారాల్లో ఉండదు. హ్మ్. మనం పెట్టుకునే కిరీటాల్లోనూ, షర్టుల్లోనూ ఉండదు. ఆ గురువు నేర్చుకునే విద్య మనకి నిజంగానే ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే. సో, ఇక కుక్కలకి దయ్యాలు ఎలా కనిపిస్తాయి అని మాట్లాడుకుంటే గనక ఏం జెప్తారు? కుక్కలకి దెయ్యాలు కనపడవు కానీ కనిపించినట్టుగా అయితే మనకి సంకేతం ఇస్తారు. అదే మీకు చెప్పింది. ఉత్తర వైపు తిరిగేసి అరుస్తుంటే గనక హ్మ్. ఆ సింప్టమ్ అనేది వాటిలో కనిపిస్తదనమాట. ఆ కళ్ళు ఏం చేస్తాయంటే ఆ సింప్టమ్ రూపురేఖలనేది తెలుస్తూ ఉంటది వాటికి. హ్మ్. కాబట్టి అది కూడా అన్ని జాతులకు ఉండదు. కొన్ని జాతి కుక్కలకు మాత్రమే ఆ ఒక విధానం, ఆ ఒక విజ్ఞాత ఉంటుంది. ఓకే. కాబట్టి ఆ జ్ఞానం అనేది కొన్ని కుక్కలకే ఉంటుంది. అది వీధి కుక్కల్లో ఎక్కువ శాతం కనిపిస్తా ఉంటది. అన్ని కుక్కలు అరుస్తున్నాయి గదా! దెయ్యాలున్నాయని మాత్రం అనుకోవడం కరెక్ట్ కాదు. అది. ఆకలితో కూడా అరుస్తాయి చాలా కుక్కలు. గురువుగారు నిజంగానే మొఖం చూసి ఒక వ్యక్తి భవిష్యత్తు నిజంగానే పూర్తి భవిష్యత్తు చెప్పొచ్చంటారా? అది గురువు నేర్చుకున్న విద్యను బట్టి ఉంటుంది. చెప్పొచ్చు. ఎన్నో హ్మ్. రకాల విద్యలున్నాయి. దాంట్లో ఫేస్ రీడింగ్ కూడా ఒక విద్య. హ్మ్. హస్తరేఖలు, ముద్రికలు ఎంతైతే ఉందో, నాడి వైద్యం ఎంతైతే ఉందో, హ్మ్. ప్రశ్న శాస్త్రం ఎంతైతే ఉందో, మన జాతక ప్రకారంగా, గోచార ప్రకారంగా చూసేది ఎంతైతే ఉందో, ఈ తాళపత్ర గంధ్రాల్లో ఎన్నో రకాల విద్యలున్నాయి ఈ రోజున. ప్రపంచంలో ఎన్నో రకాలున్నాయి. దాంట్లో ఒకటి ఫేస్ రీడింగ్, హ్మ్. సిగ్నేచరాలజీ, హెయిరాలజీ. మీరు టీ కప్ ఉంటుంది కదా! హ్మ్. ఒక టీ మీకిస్తా. ఆ టీ తాగి మీరు తాగే విధానం, ఆ కప్పు మీరు పట్టుకునే విధానం, మీరు తాగి కింద పెట్టిన తర్వాత దాంట్లో ఎంతుందో దాన్ని బట్టి కూడా ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. హ్మ్. అలానే ఒక కొబ్బరికాయ కొట్టారనుకోండి మీరు. ఆ కొబ్బరికాయ పగిలే విధానం, దాని లోపల ఉండే సారలుంటాయి. కొన్ని గీతలుంటాయి. మన చేతిలో లాగానే గీతలుంటాయి. అవును. దాని విధానం బట్టి మీరు వచ్చింది ఎందుకోసం చెప్పేయొచ్చు. హ్మ్. ఇలా నేర్చుకునే విధానం చాలా ఉంది. ఆ గురువుని పట్టి ఉంటుంది ఆ విద్య. హ్మ్. ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికైతే అవ్వదు ఫేస్ రీడింగ్. ఆ గురువు ఎంతవరకు నేర్చుకున్నాడనేది ఆ గురువుని బట్టి మాత్రమే ఉంటుంది. హ్మ్. గురువుగారు మనం చాలా గుళ్ళల్లోకి వెళ్లి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం గదా! ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతూ ఉంటుంది కొన్ని చోట్ల. అలా కుళ్ళిపోతే చెడా? మంచా? అక్కడ మంచి అని, చెడు అనేది ఏం లేదు. కొబ్బరికాయ కొట్టడం మన ధర్మం. అది కుళ్ళిందా, పుచ్చిందా, మంచిగా ఉందా అనేది ఏం లేదు. హ్మ్. కొబ్బరికాయ కొట్టి 2 చెప్పులు వదిలేయాలి. ఒక చెప్పు తెచ్చుకొని చట్నీ చేసుకొని మా పిల్లలకి చట్నీ చేసి పెడతానంటే కాదు. హ్మ్. 2 చెప్పులు వదిలేయాలి. ఇది నినాదం. కానీ అక్కడ పూజారి చిప్ప ఇస్తున్నాడు గదా! ఒక చిప్ప పూజారిస్తే ఉంచుకొని తీసుకోవచ్చు. ఇంకో చిప్ప మనం ఇస్తున్నాడు. కొడితే మొక్కుబడి. హ్మ్. పూజారిస్తే ప్రసాదం. పూజారిచ్చింది తీసుకోవచ్చు కానీ, నేను గారెలు దండేసాను దారికి లాక్కోవడం. నేను 5 కొబ్బరికాయలు కొట్టానండి నాకు 5 చిప్పలు కావాల్సని చెప్పి తెచ్చుకున్నామంటే, మన కర్మలు, పాపాలు సగం తెచ్చుకున్నట్టే. మన మొక్కుబడులు సగమే తీరినట్టు. నీకు రూ. అవును. 1,00,000 కావాలని చెప్పి కొబ్బరికాయ కొడతావు. హ్మ్. నువ్వు ఒక చెప్పు తెచ్చుకున్నావు. నీకు 50,000 వస్తాయి. హ్మ్. అందుకని మొక్కుబడి ఉన్నటువంటి కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో, అవి ఖచ్చితంగా 2 చెప్పులు వదిలేయాలి. అర్చకులు వారిచ్చింది ప్రసాదం కింద తీసుకోవాలి. హ్మ్. అది తీసుకోవచ్చు. గురువుగారు కాకులు ఇంట్లోకొస్తే అసలు ఇల్లు వదిలి కొన్ని డేస్ బయట వేరే ఇంట్లోకెళ్ళిపోవాలని జెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు కాకులు ఇంట్లోకొస్తే ఏం జరుగుతుంది? ఏ పక్షికి ఇంట్లో వచ్చినా ఏ ఇబ్బంది ఏం లేదండి. పక్షులే లేవు. నశించిపోతున్నాయి ఈ రోజుల్లో. హ్మ్. ఈ 5G వచ్చిన తర్వాత నాకు కాకులే కనిపియట్ల. హ్మ్. పల్లెటూరులో పోయినా కూడా కాకులు లేవు ఈ రోజున. పిచ్చుకలు లేవు, కాకులు లేవు. అవును. ఇంకా 6G వస్తుందట. ఇక మానవులు కూడా ఉంటారో లేదో తెలీదు. అవును. కాబట్టి కాకులొచ్చినా, గుడ్లగూబొచ్చినా, గబ్బిలాలొచ్చినా ఇల్లు మానేసే పని లేదు. ఇల్లు వదిలేసే పని లేదు. దానికి కొన్ని సంకేతాలుంటాయి. దానికి తగ్గటువంటి గబ్బిలం ఇంట్లోకొస్తే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది తెలుసా? ఆ! అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అందరూ చెప్తారు గబ్బిలం ఇంట్లోకొస్తే ఆ ఇల్లుని వదిలేయాలని. అవును. అట్లా ఏం అవసరం లేదండి. చాలా మంది అవి ఆస్ట్రాలజర్స్ గూడా జెప్పారు. అట్లా ఏం అవసరంలా. దానికి హ్మ్. సంకేతాలుంటాయి అంతే. దానికి తగ్గట్టు పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అవును. కాకులు ఇంట్లోకి వస్తే మన పెద్దవారొచ్చారనే ఒక దీవెనలు ఉంటాయి. అవును. కాబట్టి వాటికి ఏదైనా ఆహారం వేస్తే గింజలేస్తే సరిపోతుంది. పావురాలు పెంచుకోవచ్చు. అన్నిటిని చేసుకోవచ్చు. కాకపోతే పావురాలను పెంచుకుంటే ఏందంటే పెద్దలు మనతోనే ఉండి ఆ సంక్షోభం అనేది ఆ పెద్దలు మనతోనే ఉంటారు కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులొస్తాయి. అందుకని హ్మ్. పావురాలు పెంచరు. కాకి ఇంట్లోకి రావడం వల్ల ఇబ్బందేం లేదు. సుఖమే ఉంటుంది దానివల్ల ఎటువంటి నష్టమైతే లేదు. వేటికైనా గింజలేసి పంపిస్తే సరిపోద్ది. ఆహారం పెడితే ఏ శత్రువు గూడా మనల్ని ప్రేమిస్తాడు. ఏ పక్షి గూడా మనల్ని దీవిస్తూ ఉంటది. ఓకే. సో, గురువుగారు మనిషిని బట్టి తన అదృష్టం జెప్పొచ్చా? అంటే కొందరికి ఈ బొటనవేలు పెద్దగా ఉంటే, లేదంటే చిన్నగా ఉంటే, నీకు అదృష్టం చాలా ఉందని జెప్పేసి అంటూ ఉంటారు. లేదంటే బొటనవేలు దాని పక్కన వేలు అంటుకుంటే, అబ్బా! నీకు పాప పుట్టగానే పెద్దలు జూసి ఈ పాపకి చాలా అదృష్టం ఉంది. అదృష్టం చాలా కలిసొస్తుందని జెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు.
ఇదంతా నిజమేనా? నిజమేనా అంటే వారు పుట్టినప్పుడు ఎలా అయితే ఉన్నారో, పెరిగి పెద్దయి పెళ్ళైన తర్వాత వారు ఆ స్థాయికొచ్చినప్పుడు కూడా అలానే ఉంటే అదవుతుంది. అది హ్మ్. ఏంటంటే ఒక్కొక్కరు అనుభవం ప్రకారంగా వారి అనుభవ ప్రకారంగా రాసినటువంటి బుక్స్ అవన్నీను. హ్మ్. కానీ అందరికి అలా అవుతుందా అనేది ఏముండదు. అవును. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వారి జాతకంలో ఉన్నది. కానీ జాతకంలో కలెక్టర్ అయితారని ఉంటుంది. వారి హ్మ్. ఏలుని పట్టో, పుట్టుమచ్చలను పట్టో మీరు కలెక్టర్ ఖచ్చితంగా అవుతారండి అని అంటుంది. కాకపోతే హ్మ్. ఇక్కడ 10థ్ క్లాస్ కూడా పాస్ అవ్వరు. హ్మ్. ఎందుకంటే గనక, మనతో పాటు ఉండేటువంటి వారు మిత్రులు కాదు. మిత్రులుగా ఉండేటువంటి శత్రులు. హ్మ్. వారు మన మీద చేయించేటువంటి లోపల చేయించే ఇన్‌సైడ్ వాళ్ళ ఫీలింగ్ చేయించేటువంటిదంటే ప్రతి నిత్యం కూడా నిన్ను తిడుతూ నీకేదైనా అన్నం పెట్టాననుకో, అది మన లోపల ఒక నెగటివిటీ ఏర్పడుతది. హ్మ్. ఆ నెగటివిటీ మనల్ని కలెక్టర్‌ని చేయదు. బిల్ కలెక్టర్‌నే చేస్తుంది. ఓకే. అప్పుడు ఈ చేతికి ఏళ్లున్నా, ఏళ్ళు పోయినా అది మనకేమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఇదవుతుంది. నీకు కలెక్టర్ అవుతారని ఉంది. సపోజ్ చెప్తా. కలెక్టర్ అవుతారని మీ జాతకంలో ఉంది. హ్మ్. పుట్టినప్పుడు కలెక్టర్ అవుతారన్న జాతకము మీరు కలెక్టర్ పాస్ అవ్వరు. హ్మ్. ఎందుకు పాస్ అవ్వరంటే మధ్యలో ఏం జరిగిందంటే మీ ఇంట్లో ఎవరో ఏదో చేపిచ్చారని అర్థం. ఓకే. ఆ చేయించడం ద్వారా మీరు బిల్ కలెక్టర్ కూడా అవ్వలేకపోతారు. ఇది ఎప్పటికప్పుడు గమనించుకుంటూ, మనకి జ్వరం వస్తే ఎలా అయితే టాబ్లెట్ ఏసుకుంటామో, ప్రతి 3 మాసాలు, 6 మాసాలకు ఒకసారి గమనించుకుంటూ, ఒక గురువు దగ్గరికి సంప్రదిస్తే గనక, మనం అప్పుడు కలెక్టర్ అవ్వడానికి, మనలో ఉన్న నెగటివిటీ పోయేదానికి పరిష్కారం దొరుకుతుంది. ఓకే. అంటే మనకి ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయి అని అంటే గనక ఎవరో ఏదో ఒకటి చేయించారని మీరన్నారు గదా! అంటే చేతబడి లాంటివా? అంతే కదా మరి! మనమేది చెడు చేతబడిదాకా ఎళ్ళే అవసరం లేదండి. హ్మ్. మిమ్మల్ని ఒక 10 సార్లు నా నోట్లో మీరు ఇబ్బంది పడాలి, వీరికి ఆ పని అవ్వకూడదని చెప్పి నోట్లో తలుచుకొని మీకేదైనా చేతిలో ఏదైనా పెట్టుకొని మీకిచ్చాననుకోండి, మీకు ఆ పని అవ్వదు ఖచ్చితంగా. హ్మ్. అది విద్య నేర్చుకునే అవసరం లేదు. ఓకే. అదే మీకు మంచి జరగాలని కోరుకోండి అవ్వదు. చెడు మాత్రం త్వరగా అయ్యిద్ది. హ్మ్. నోట్లో నాలుకలో మచ్చలుంటాయి కొంతమందికి. రోహిణి నక్షత్రం రోజు పుట్టిన వారికి హ్మ్. కొన్ని క్రూరంగా ఉండే నక్షత్రాలు కొన్నుంటాయి. హ్మ్. ఆ నక్షత్రాలు పుట్టిన వారు చూస్తే కూడా వాంతి అయితది. ఏదైనా తిన్నప్పుడు చూడండి వాంతి హ్మ్. అయితది ఆ నక్షత్రాలు పుట్టిన వారికి. కాబట్టి అలాంటి కూర నక్షత్రాలు పుట్టిన వారు మన ఇళ్లలో ఎవరైనా ఉన్నా, చుట్టాలు, బంధువులు, మిత్రుల్లో గాని ఎవరైనా ఉన్నా, హ్మ్. వారి చేతి నుంచి ఏదైనా ఇచ్చేప్పుడు వీరు నాశనం అవ్వాలి, వీరు ఇబ్బంది పడాలి, వీరు ఎదగకూడదని చెప్పిస్తే అది అంతటితోనే ఎళ్ళిపోతుంది. హ్మ్. ఎవరి చేతి నుంచి డబ్బులు తీసుకోండి. ఈ తర్వాత డబ్బులు పుట్టవు. ఆ డబ్బులు అప్పు ఇవ్వలేరు. అది ఒక్కొక్కడి అస్తమయం ప్రకారంగా ఉంటుంది. ఓకే. ఇదన్నీ కూడా జాతకాల్లో సో, ఉండవు. అంటే ఒక వ్యక్తి వల్ల చెడు జరుగుతుంది అన్నప్పుడు, ఆ వ్యక్తిని దేవుడు ఎందుకు పుట్టించాడసలు? చెడు చేయడానికి. కాలం నడపాలి గదా! హ్మ్. చెస్ నడవాలి గదా! ఎందుకు చెడు, మంచి 2 పుట్టిస్తాడు దేవుడు. మనం హ్మ్. ఎంచుకోవాలి ఏం చేయాలనేది. మన కార్యకలాపాలు, మన కార్యాచరణ, మన అడుగులు మనం నిర్ణయించుకోవాలి తప్పితే ఇంకోరి మీద ఆధారపడేది పుట్టినప్పుడు ఒకళ్ళే గదా పుడతారు. హ్మ్. మరి ఒకళ్ళే గదా జయించుకోవాలి. ఒకళ్ళే గదా ఎంచుకోవాలి. ఓకే. మరి నిర్ణయాలు ఇంకోళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు? మంచివాళ్ళైతే తల్లిదండ్రులను అడగాలి. హ్మ్. అత్తమామలని అడగాలి. తాతయ్యలు, నాయనమ్మలని అడగాలి. వేరే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళకి సంబంధం ఏముంది? మీ నిర్ణయాలు వాళ్ళకేం తెలుసు? మీ ఆలోచన వాళ్ళకేం తెలుస్తుంది? అలా మనమే వెళ్లి నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఓకే. మీకేదైనా బాలేపోతే ఫస్ట్ ఫోన్ మీ ఫ్రెండ్‌కి చేస్తున్నారు ఈ మధ్య. అవును. కదా! మీరు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు చేయండి. ఖచ్చితంగా మీకు సలహా ఇస్తారు. కన్నవారు గాబట్టి. అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందైతే ఉంటుంది. గురువుగారు మొఖం చూసి జాతకం చెప్తారు కదా! మరి కవలలకు ట్విన్స్‌కి ఏ విధంగా జెప్తారు? ఎందుకంటే ఇద్దరు ఒకే టైంలో పుడతారు. ఇద్దరు ఒకే లాగా ఉంటారు గాబట్టి ఎలా జెప్తారు? చెప్పొచ్చండి. మఖ కవలికలో అణువు ఉంటుంది. మొఖ హ్మ్. కవలికలనేది అడుగడుగున నిక్షాపన భూమికి ఎలా ఉంటుందో, మొఖ కవలికల్లో ఒకేసారి పుట్టినటువంటి వారైనా, కలిసి పుట్టినటువంటి వారైనా, చర్మం గూడా కలిసి పుట్టిన వారికి గూడా వేరే వేరే ప్రెడిక్షన్స్ ఉంటాయి. హ్మ్. మొఖంలో తెలుస్తది. చిన్న సూక్ష్మమైనటువంటి ఆవగింజ అంత మార్పైన ఉంటుంది. ఆ హ్మ్. మార్పుని బట్టి జాతకం చెప్పవచ్చు. అది గురువు మంచి విద్య వచ్చి ఉండాలి. అలాంటి గురువులు మాత్రం చెప్తారు. ఏదో ఆన్‌లైన్‌లో నంబర్‌లు పెట్టేసి నేను అది జేస్తా, ఇది జేస్తా 24 గంటల్లో నేను చూపిస్తా అనే వాళ్ళకి అది మనం ఏం చెప్పలేమింకా. అది ఎంచుకునేటువంటి మన ప్రేక్షకులను బట్టి ఉంటుంది. హ్మ్. థాంక్ యూ గురువుగారు.